కొత్త పర్సన్ వచ్చి హారన్ కొడుతుంటే జానకి వెళ్తుందేంటి? ఎవరి తను? హాయ్ రా. మీ ఇంటికి వస్తానే గుర్తొచ్చింది నాన్న, ఇన్ని రోజులు గుర్తు రాలే. ఎక్కడ్రా, ఇంటికి వచ్చిన కా నుంచి పెళ్ళి పెళ్ళి అని కూడా టార్చర్ పెడతారు నన్ను. పెళ్ళా? ఎవరితోనే? మీ బావతోనేనా అయింది? అవునరా, మా బావతోనే అంటున్నారు, కానీ నాకేమో మా బావని చేసుకోండి ఇష్టం లేదు. నాకు రోజు ఇదే లొల్లి అవుతుంది ఇంట్లో. మరి మీ నాన్నకు డైరెక్ట్ పోయి చెప్పిపోయినా నీకు ఇష్టం లేదని? చెప్పిండ్రా, కానీ అర్థం చేసుకుంటలేరు. మరి ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను మరి? ఏమోరా, నాకేం అర్థమైతలేదు. అసలు ఎందుకు ఇంటికి వచ్చినా అనిపిస్తుంది. అమ్మో, బాగానే క్లోజ్గా మాట్లాడుతున్నారు కదా. ఎవరై ఉంటారు? పల్లవి, ఎవరో వచ్చిండ్లు, మీ అక్క బాగానే క్లోజ్గా మాట్లాడుతుంది. ఎవరై ఉంటారు? ఓ అతనా, మా అక్క స్కూల్ ఫ్రెండ్. అతను స్కూల్ ఫ్రెండా? నేను ఇంటికి వచ్చి దగ్గర ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఎప్పుడు చూడలేమో. కానీ మరి తను కూడా హైదరాబాద్లోనే ఉంటాడు. వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు డిగ్రీ. ఓహో, హైదరాబాద్లో ఉండమే కాకుండా సేమ్ కాలేజీలో చదువుకున్నారా? అందుకేనా ఇంతగానం క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు? వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, అందుకే అంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. అవునా, అందుకే కావచ్చు వాళ్ళ భావం చేసుకొని ఉంటుంది. హలో దివ్య. హాయ్ అన్వేష్, బాగున్నారా? బాగున్నా దివ్య, నువ్వు బాగున్నావా? మీ దయ వల్ల బాగానే ఉన్నాం అన్వేష్. ఇందులో నా దయ ఉన్నది దివ్య, నన్ను అంటున్నావు? టైంకి మీరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టే కదా ఈరోజు మేము హ్యాపీగా ప్రశాంతంగా ఉంటున్నాం. అయినా దివ్య, నేను ఫ్రీగా అయితే ఏమి ఇవ్వట్లే కదా, మనీని ఇంట్రెస్ట్కే ఇస్తున్నా కదా. సరే అన్వేష్, మీది ఆ లెగ్ చిన్నప్పటి నుంచి అలా ఉందా, ఇప్పుడు ఇట్లా మధ్యలో అయిందా? నా కాల ఇక ఇది పుట్టుకతోటే అట్లా వచ్చింది, ఇక ఏం చేద్దాం. మరి ఇంత మంచి మంచి టెక్నాలజీస్ ఉన్నాయి కదా, అండ్ మంచి మంచి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, ఎక్కడ చూపించలేదా? చూపించని హాస్పిటల్ లేదు, అన్ని హాస్పిటల్లో చూపించినా కానీ ఎవరికాడ చూపించినా లాభం ఏం లేదు, తగ్గదంటున్నారు. ఇక అవునా, మిమ్మల్ని అట్లా చూస్తుంటే బాధ అవుతుంది అన్వేష్. బాధ ఏమున్నది లేదు దివ్య, ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్నారు కాబట్టి మీకు అట్లా అనిపిస్తాను కదా, నాకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటే ఇక.